ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ రివ్యూ. ముందుగా జడ్జెస్ గురించి మాట్లాడుకుంటే నవదీప్ గారు, బిందు గారు అండ్ అభిజిత్ గారు అనమాట. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. షాలిని కనెక్షన్ పిలిచారనమాట. స్టార్టింగ్ రావడం ఏంటంటే లాస్ట్ అగ్ని పరీక్ష చేసినట్టు మొబైల్ బ్రేకింగ్ చేయమని చెప్పారనమాట. మొబైల్ బ్రేకింగ్ ఏంటంటే తను ఒప్పుకుందనమాట. మొబైల్ కూడా బ్రేక్ చేశారనమాట. తర్వాత వచ్చేసరికి దానికి వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ క్లీనింగ్ అక్కడ లేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు బయోడేటా మాత్రం రాసిన అన్నిటికంటే లీస్ట్ జాబ్ ఏంటంటే వాష్రూమ్ క్లీనింగ్ అని రాసింది. దానికి వాళ్ళు ఏం చేశారంటే వాష్రూమ్ ఇక్కడ లేదు కాబట్టి షూ పాలిష్ చేయమని చెప్పారనమాట. తను ఫస్ట్ సందేహించినప్పటికీ లాస్ట్కి చేస్తూ ఉంది. కానీ బిందు గారికి ఏంటంటే ఆ షాలిని అయిన అమ్మాయి చేసే విధానం నచ్చలేదు. అందుకని చెప్పి చేస్తూ ఉండగానే రెడ్ సింబల్ ఇచ్చేసింది. అయినా చేస్తూనే ఉంది. లాస్ట్కి వచ్చేలేకి ఇంకా మన నవదీప్ గారు అయితే గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ అని కూడా గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ అని ఏం చేశారంటే దేనికి సిగ్గుపడకూడదు, మనం చేసే ఏ పనైనా సరే గర్వంగా చేయాలని చెప్పి ఆ అమ్మ వేసుకున్న షూకి అభిజిత్ అన్న స్వయాన క్లీన్ చేసి చూపించారనమాట. మనం చేసే చిన్న పని ఏదైనా సరే గర్వంగా చేయాలని చెప్పి చేసి చూపించారు. ఈ విషయంలో మన అభిజిత్ అన్నని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందనమాట. అతనికి కొంచెం అమ్మాయి కొంచెం అట్లా సాంగ్స్ పాడే టాస్క్లు అవి ఇచ్చారు. అయినా పాడింది, బాగానే పర్ఫామ్ చేసింది. ఆమెకు 2 గ్రీన్స్ అని ఒక రెడ్ వచ్చిందనమాట. నెక్స్ట్ టాస్క్కి క్వాలిఫై అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభియాని కనెక్షన్ పిలిచారు. అతను వచ్చేసి మనకి ఫ్యాషన్ డిజైనర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తారనమాట. తను ఏంటంటే వాళ్ళు అడిగే విధానం కానీ తను చెప్పే విధానం కానీ సెట్ అవ్వలేదన్నమాట. అందువల్ల ఏంటంటే అతనికి 3 రెడ్ సింబల్స్ అయితే వచ్చాయి. అందువల్ల అతనికి ఒక గ్రీన్ కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మట్టిలో మాణిక్యం ఝాన్సీ గారు అయితే వచ్చారనమాట. ఆ ఝాన్సీ గారు దాని రాగానే సాంగ్స్ పాడమన్నారు. ఒక సాంగ్ పాడింది. సాంగ్ అయితే సూపర్గా ఉంది. తను మంచి ఇంటెలిజెంట్ అనమాట. అంటే చదువులో కానీ అగ్రికల్చర్ వ్యవసాయంలో కానీ అన్నీ వచ్చు అనమాట. తన ఉద్దేశం ఏంటంటే ఈ మన సాంగ్స్ ఏమైతే ఉన్నాయో విలేజెస్లో పడే సాంగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ జనాలకి ఎలాగైనా రీచ్ అవ్వాలని చెప్పి తను చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బిగ్ బాస్లోకి వచ్చి ఆ సాంగ్స్ ద్వారా జనాలను ఉత్తేజపడతారని చెప్పి ఆమె చూస్తుంది. చాలా బాగా అయితే చేస్తుంది అనమాట. మట్టిలో మాణిక్యం అని చెప్పాలి. ఆమెకైతే 2 గ్రీన్స్ ఇచ్చారు. నవదీప్ గారు బిందు గారు గ్రీన్స్ ఇచ్చారు. మన అజిత్ గారు అయితే రెడ్ ఇచ్చారు. రెడ్ ఎందుకు ఇచ్చారంటే మీరు నెక్స్ట్ టాస్క్ ఎలా పర్ఫామ్ చేస్తారో నాకు చూడాలని ఉంది, అందుకని చెప్పి రెడ్ ఇస్తున్నాను. దీనికి మీరు ఏమాత్రం బాధపడకండి, మీరు ఓకేనా, పాజిటివ్గా తీసుకోండి, నెక్స్ట్ టాస్క్లో బాగా పర్ఫామ్ చేయండి అని చెప్పి రెడ్ ఇచ్చారనమాట. దానికి ఆమె పాజిటివ్గానే తీసుకుంది, ఓకే అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం అంతగానే ఎదురు చూస్తున్నాం. ఉప్పల్ బాల్ వచ్చాడు అనమాట. ఉప్పల్ బాల్ అయితే రావడమే తన గురించి తను ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే నవదీప్ గారు అయితే కొంచెం ఉప్పల్ బాలని బాధపడాడని చెప్పాలి. బాధపెట్టమన్నా కూడా కొంచెం చూసే వాళ్ళకి కూడా కొంచెం హట్టింగ్ అయితే అనిపించింది. నాకైతే పర్సనల్గా కూడా హట్టింగ్ అనిపించింది. ఎందుకంటే మీరు చేసే వల్గర వీడియోస్ అని చెప్పి అన్నారనమాట. అసలు వల్గర వీడియో చేస్తున్నప్పుడు అక్కడ వరకు పిలవకూడదు. అసలు తను అక్కడ అప్లికేషన్ పెట్టుకుని దాన్ని ఓకే చేసి జీడీ గ్రూప్ చేసి మొత్తం పెట్టి అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత అట్లా వల్గర్ వీడియోస్ అని చెప్పి నాకు కొంచెం హడ్డింగ్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే అతను ఉప్పల వాళ్ళు అని చెప్పారని అట్లా చేయడానికి కారణం కూడా ఉంది. నా ఫ్యాన్స్ సిచ్యువేషన్ బాగాలేదు. నేను అలా వీడియో చేయడం వల్ల నాకు ఫ్యాన్స్ అయిపోయారనమాట. ఆ ఫ్యాన్స్ కూడా నేను చేసే విధానం కూడా తీసుకుంటున్నారు. నేను ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఇలా చేశానని చెప్పినా సరే నవదీప్ గారు ఏంటంటే నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నువ్వు అనుకుంటున్నావా అదనేది అని చెప్పి కొంచెం హట్టింగ్గా మాట్లాడారనమాట. దానికి ఉప్పల వాళ్ళు చాలా అయితే బాధపడ్డాడు. నెక్స్ట్ బిందు గారు ఏం చేశారంటే ఫేస్ మీద డైరెక్ట్గా మీరు ట్రాన్స్ అని చెప్పి అన్నారన్నమాట. లేదు మేడం, నేను ట్రాన్స్ కాదు మేడం, నేను ఫ్యామిలీని పోషించుకోవడం కోసం అట్లా వీడియోస్ చేశాను, ఇప్పటి నుంచి అలా వీడియోస్ చేయను మేడం, కొంచెం మంచిగా వీడియోస్ చేస్తానని చెప్పాడు. నెక్స్ట్ అభిజిత్ గారు వచ్చేసి మీరు చేసే విధానం బాగుందని బాగానే చేశారు, కానీ కొంచెం చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంలో రెడ్ ఇస్తున్నానండి అని చెప్పి రెడ్ ఇచ్చాడు అన్నమాట. రెడ్ ఇయ్యడం వల్ల ఏంటి ఉప్పల్ బాల్ కొంచెం పాజిటివ్గానే తీసుకున్నాడు. ఉప్పల్ బాల్ ఏం చేశారంటే నాకు బిగ్ బాస్ నువ్వు ఎందుకు వస్తావు అని చెప్పి అడిగారు. మనీ కోసం వస్తున్నావా, ఫేమ్ కోసం వస్తున్నావా అని చెప్పి అడిగారు. దానికి ఉప్పల్ బాల్ ఏం చెప్పారంటే నేను బిగ్ బాస్ అసలు రావడం నాకు కళని చెప్పాడు. దానికి వాళ్ళు పాజిటివ్గా తీసుకుపోయినా అయితే లాస్ట్ వరకు అయితే 3 రెడ్స్ అయితే వచ్చాయి. ఉప్పల వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని నేనైతే దీంతో ఆగిపోను. బిగ్ బాస్ 10 కాకపోయినా 11 కానీ 12 కానీ 13 అలా 15 వరకు జరిగేంత వరకు వస్తూనే ఉంటాను. బిగ్ బాస్ ఆడడం నా డ్రీమ్ అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. సరేనా, ఇదండి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ 2 రివ్యూ చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ బిగ్ బాస్ వీడియోస్ అని రివ్యూ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.